అంటే అలా ఖుమైనీని అనుకుంటున్నాను నేను. హత్య చేయొద్దు, చంపొద్దు అని ఓవైపు చెప్తోంది అమెరికా. బట్ ప్రత్యక్షంగా అయితే యుద్ధానికి సహకరిస్తూ ఉంది. అమెరికా స్టైలే అది. రెండు రెండు వారాల వరకు మేము ఇప్పుడు ఏం చెప్పలేము, మేము యుద్ధంలో మేమైతే ఇన్వాల్వ్ కాము, చూస్తాం ఒక 2 weeks ఏది చూస్తాం అన్నారు. అమెరికా 2 రోజులు కూడా ఆగలేదు. కనుక ఏది చెప్తుందో దానికి విరుద్ధంగా చేస్తుంది అమెరికా. కనుక ఇది కూడా అంతే, చంపం మేము అని అన్న అమెరికా చంపొచ్చు కూడా. అమెరికా యొక్క దీన్ని మనం ఎవరం కూడా ఆ ఊహించలేము, గెస్ చేయలేము, నమ్మలేము అసలు అమెరికా. సో ఆ విధంగా చంపే ఉద్దేశమే ఉన్నట్టుంది బహుశా. మరి దాని పరిణామం ఎలా ఉంటాయి? ఇరాన్ బాగా దెబ్బతిని ఉంది, పరిణామాలు కూడా పెద్దగా ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకోటి షియా కంట్రీ, ద ఓన్లీ షియా కంట్రీ, అన్ని కూడా సున్నీ కంట్రీస్, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ఉమ్మా అనేది ఏదైతే ఉందో అది భ్రమ. అది కనుక ఇస్లామిక్ కంట్రీస్ అంతా ఒక్కటి అనేటువంటిది అదొక భ్రమ. ఎందుకంటే ఇరాన్ విషయంలో అది మనకు కనబడుతుంది. పాకిస్తాన్ విపరీతంగా ఇరాన్ ను ప్రోత్సహించినట్టు కనిపిస్తుంది, కానీ అసలు విషయానికి వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దూరం పారిపోతుంది, అమెరికాతో పోయి నిలబడుతుంది, అమెరికా ప్రెసిడెంట్ తో భోజనాలు చేస్తుంది. ఇది ఇస్లామిక్ కంట్రీస్ యొక్క అసలు స్వరూపం, నిజ స్వరూపం. వాస్తవంగా అలాంటి ఇస్లామిక్ యూనిటీ ఇటువంటిది అన్ని ఏమీ లేవు. అటువంటి మనం ఇది కూడా చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవడి ఇంట్రెస్ట్ వాడు కాపాడుకునే ప్రయత్నం చేస్తారంతే. కనుక ఇరాన్ ఏకాకి అయిపోయింది ఇప్పుడు. అయితే ఇప్పుడు చమురు సంక్షోభంతో ఖచ్చితంగా ఆయిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఎంత మేరకు పెరుగుతాయి, ఏం జరగబోతుంది అనేటువంటిది ఒక యావత్ దేశం కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఆయిల్ ప్రైస్ పెరగడంతో మిగతా అన్ని నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ ధరల పెరుగుదల అనేటువంటి భారం మధ్యతరగతి పైన ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది. అయితే అట్ ద సేమ్ టైం మన అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దగ్గర ఇంకా ఆయిల్ ఉంది, మనం దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంది. మరి ఎంతవరకు ఈ ఫ్యూయల్ ప్రైజెస్ ని కంట్రోల్ చేస్తుందంటారు అక్కడ ఉన్నటువంటి ఆయిల్? తప్పకుండా కంట్రోల్ చేస్తాం. ఒక్కటి, ప్రపంచానికి ఇంకొక 2 నెలల వరకు ఆదుకునేంత పరిస్థితి ఉంటుంది. ఏం కాదు, ఆ లోపల యుద్ధాలు ఆగిపోతాయి, ఆ లోపల అందరూ సర్దుకుంటారు, కొంపలు పొందిగేటువంటి పరిస్థితి వస్తాయి. కనుక ఇప్పటికిప్పుడు జరిగేది లేదు. ఈవెన్ ఇరాన్ కూడా ఐ డోంట్ థింక్ ఇప్పటికిప్పుడు ఆపుతుంది. ఆపడం వల్ల సాధించేది లేదు. ఎవరిపైన సాధిస్తుంది? ఇప్పుడు శత్రువు ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ కు అమెరికా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓసారి అది తన పెట్రోలియం ప్రోడక్ట్స్ తాను అమ్ముకోవాలని చూస్తుంది. ఇది ఆగిపోతే మంచి ధరకు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి అమెరికాకు. ఇది లాభం అవుతుంది అమెరికా ఒకవేళ ఆపితే మాత్రం. కనుక అంత ఫూలిష్ పని చేయదు. మరి ఎవరిపైన కక్ష సాధిస్తుంది? తన దేశాలు, తన ఇస్లామిక్ కంట్రీస్ అనుకుని వీటిపైనే బ్రతికేటువంటి సౌదీ, కువైత్, ఖతార్ లాంటి దేశాలకు నష్టం జరుగుతూ ఉంది. కనుక వీటిని రిసీవ్ చేసుకునే దేశాలు అవుతుందో, ఇంపోర్ట్స్ చేసుకునే దేశాలు చైనా, ఇండియా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్, ఇవన్నీ కూడా ఇవి ఇప్పుడు మనం అనుకున్నటువంటి దెబ్బ పడుతుంది అనుకున్నటువంటి దేశాలు. కానీ చైనా మొట్టమొదటి నష్టపోయేది చైనా. తప్పకుండా చైనాకు ఆల్టర్నేటివ్ ఇవి లేవు. ఇరాన్ పైన ఎక్కువగా ఆధారపడుతున్నటువంటి చైనా కనుక ప్రత్యామ్నాయ మార్గాలు చైనా వెతుకోవాల్సి వస్తుంది. ఇండియా ఆల్రెడీ మొదటి నుంచి మేల్కొని ఉన్నాం కనుక మనకు ప్రాబ్లం లేదు. సౌత్ కొరియా, సింగపూర్ ఇవన్నీ కూడా కొంత వెంటనే వీటిపైన ప్రభావం పడుతుంది. మీరు అన్నట్టుగా రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆదుకుంటాయి. సుమారుగా 40 రోజుల వరకు అయితే ఏ చేంజ్ ఉండదు. ఆ తర్వాత మెల్లగా ప్రెషర్ బిల్డప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రష్యా అలాగే సౌదీ అరేబియా ఇలాంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సంక్షోభాన్ని ఎలా చూస్తూ ఉన్నాయంటారు? అంటే ఈ ఒపెక్ ఏదైతే పెట్రోలియం ఎగుమతి చేసేటువంటి దేశాల సంస్థ ఒపెక్ ఏదైతే ఉందో అది ఇంకేదైనా ఉత్పత్తిని పెంచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? వాళ్ళకు ఉత్పత్తి చేయడం ఒకటైతే ఏమన్నా ట్రాన్స్పోర్ట్ మార్గం, ఇప్పుడు హర్మోజ్ అనేది ఏముంటుంది, జలసంధి, చిన్న జలసంధి, అక్కడ ఆగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ మార్గం ఉంటే ఉత్పత్తికి ఏం కొదవలేదు. ఎందుకంటే ఇరాన్ ఉత్పత్తి చేస్తున్నది పెద్దగా లేదు. ఇరాన్ పైన శాంక్షన్స్ ఉన్నాయి కనుక సప్లై చేసేది తక్కువే. ఈ కంట్రీసే కదా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ప్రొడక్షన్ లో ప్రాబ్లం లేదు, బట్ సప్లై చైన్ ఆగిపోతుంది. ఈ యొక్క జలసంధి కారణంగా సప్లై రూట్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఇరాన్ నుంచి ఏమంటాం బలూచిస్తాన్ దగ్గర నుంచి ఒక పైప్ లైన్ పాకిస్తాన్ వేస్తానని ప్రామిస్ చేసింది చైనాకు.
చైనా ఆ పని చేయలేకపోతుంది ఇప్పటికి కూడా. అది కాలేదు. బలూచిస్తాన్ లో ఆ పని ఆగిపోయింది కనుక వాళ్ళ యొక్క ఓడరేవు చైనా అతిపెద్ద ఓడరేవు, అక్కడి నుంచి ఆయిల్ రావాలి. ఈ సప్లై అనేది సమస్యగా అవుతుంది కనుక చూడాలి. ప్రత్యామ్నాయ మార్గాలు సప్లై ఇప్పుడు ఏమంటారు గ్రౌండ్ పైన తీసుకెళ్లేటువంటి చాలా కాస్ట్లీ అఫేర్ అది. ఓన్లీ ఎందుకు సముద్ర మార్గం అని అంటే చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అది. అన్నిటికన్నా రష్యా విషయం ఏంటంటే హ్యాపీగా ఉంది రష్యా. ఇప్పుడు దీన్ని ఆపేస్తే జరిగేది ఏంది అని అంటే ఈ యుద్ధంలో అమెరికా ఎంగేజ్ అయిపోయి బాంబింగ్ చేసి ఇరాన్ పైన బాంబింగ్ చేసి యుద్ధాన్ని ఇంటెన్సిఫై చేసిన అమెరికా ఎంగేజ్ అయిపోవడం తోటి ఉక్రెయిన్ కు దిక్కు లేకుండా ఉంది ఇప్పుడు అందుకే అమెరికా చాలా హ్యాపీగా, రష్యా చాలా హ్యాపీగా ఉంది, ఉక్రెయిన్ తో ఆడుకుంటుంది ఇప్పుడు కనుక ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటున్నారు దీంట్లో. కనుక ఈవెన్ అమెరికా కూడా పెద్దగా నష్టపోయింది ఏం లేదు ఇప్పటి వరకు. బాగా నష్టపోతుంది ఇరానే. కనుక ఇరాన్ ఆపడం వల్ల తాను అంతంతగా సప్లై చేస్తుంది, ఉన్న ఆ డబ్బుతో బ్రతుకుతుంది. తానంతకు తాను జలసంధిని ఆపేసి తను సూసైడల్ యాక్ట్ అన్నట్టే ఆయన అన్నట్టే అవుతుంది. కనుక జరగదు. చాలా ఎక్కువ రోజులు అయితే జరగదు. కసిగా కోపంతో ఏదో ఒక వారం రోజులు ఆపినా కూడా వెంటనే సర్దుకోవాల్సిన పరిస్థితి. లేదంటే అమెరికానే సర్దుతుంది, కొట్టేసి అక్కడ ఎవరు లేకుండా ఇవంటి ట్రాన్స్పోర్ట్ మూవ్ చేయగలుగుతుంది అమెరికా. ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, గతంలో లాగా లేదు. ఇప్పుడు మనం ఎవరు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి అయితే అసలే లేదు. హార్మోజ్ ఆపేస్తే, జలసంధి ఆపేస్తే కొంపలు మునిగిపోతాయి అనేది అయితే నేను అనుకోవడం లేదు. వారము 10 రోజుల్లో అన్ని సర్దుకుంటాయి మళ్ళా ఎప్పట్లాగా. ఓకే. అయితే ప్రపంచ మార్కెట్లో ఇటు డాలర్